హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య. ఈరోజు మన కిచెన్లో చేయబోతున్న రెసిపీ వచ్చేసి బొమ్మె చేపల పులుసు అండి. చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. నా స్టైల్లో నేనైతే ఇలా ప్రిపేర్ చేస్తానన్నమాట. దానికోసం అయితే 1 kg వరకు బొమ్మె చేపలు అయితే తీసుకొచ్చారనమాట మా ఆయన. ఇలా ఒక మీడియం సైజు 2 ఉల్లిపాయలు ఇలా స్టవ్ పైన పెట్టేసుకొని కాల్చుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని అందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత 1 కప్పు వరకు ధనియాలని వేసుకోవాలి. అలాగే ఒక 4 వెల్లిపాయలు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతుల్ని కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా అటు ఇటు కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి వీటిని. ఇప్పుడు మనం ముందుగా కాల్చి పెట్టుకున్న ఉల్లిపాయల్ని తొక్క తీసేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే. ఇలా ఒక 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక మిక్సర్ జార్లో వేసేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఒక పెద్ద టమాటో సైజ్ అంతా చింతపండు, దీన్ని వాటర్ వేసుకొని ఒకసారి వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. అలాగే రసం తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చేపల్ని మంచిగా ఉప్పుతో కడిగి పక్కన పెట్టేశాను అన్నమాట. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం పేస్టు, అలాగే మనం మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా, 1½ టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి. అలాగే 1 కప్పు వరకు కారం కూడా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్. ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా అంతా కలిపి పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు పల్లి నూనెను కూడా యాడ్ చేశాను అన్నమాట. టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 4 పచ్చిమిర్చి, అలాగే మెంతి ఆకులు కొద్దిగా, కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఉల్లి ఆకులు కూడా వేసాను. ఒక చిన్న ఉల్లిపాయ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మసాలా కలిపి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి.
వీటిని మెల్లిగా కలుపుకోవాలి. ఒక్కసారి అటు ఇటు కలిపితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం చింతపండు రసాన్ని వేసేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ను కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మంచిగా ఉడికించుకోవాలి. ఇదిగోండి, చూస్తున్నారు కదా, మన బొమ్మె చేపల పులుసు అండి. చాలా బాగుంటుంది. కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకున్నారంటే మన బొమ్మె చేపల పులుసు అనేది రెడీ అయిపోయినట్టే. చివరిగా కొద్దిగా కొత్తిమీరని గార్నిష్ చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. ఆల్రెడీ మా వాళ్ళు లాగించేశారనమాట. తిన్న తర్వాత వీడియో తీస్తున్నాను. ఇలా చద్ది అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది ఫిష్ కర్రీ. వీడియో ఎందుకో బ్లర్రింగ్ వస్తుంది. చాలా బాగుందండి టేస్ట్ అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.